నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. అనకాపల్లి పట్టణంలోని గవరపాలెం గంగిరేవి చెట్టు దగ్గర శ్రీ గంగపుర దేశమ్మ భవానీ భక్తులు ఆశ్రమంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి 31వ చండీ యోగ మహోత్సవాలు భక్తి పారవశ్యం చేస్తున్నాయి. గురుభవాని ఎస్డి గ్రూప్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్, గురుభవాని ముద్దాల శ్రీను ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. గురుభవాని కాండ్రేగుల శ్రీరామ్ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి 18 రోజుల పాటు భగవద్గీత పారాయణం ఈ సందర్భంగా ప్రారంభమైంది. ఎస్డి గ్రూప్ చైర్మన్ గురుభవాని కాండ్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ భగవద్గీత 1,00,000 శ్లోకాలను వేదవ్యాసులు రచిస్తే దానిని శ్రీకృష్ణ పరమాత్ముడు 700 శ్లోకాలతో కుదించి రాశారు అని అన్నారు. ఈ శ్లోకాలను అందరూ చదివే విధంగా ఉండేందుకు భగవద్గీత ఫౌండర్ ఎల్వి గంగాధర శాస్త్రి 40 శ్లోకాలను అందరూ చదివే విధంగా రాశారన్నారు. ఈ కార్యక్రమంలో భవానీలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనకాపల్లి శ్రీ గంగపుర దేశమ్మ భవాని భక్తుల ఆధ్వర్యంలో ఆశ్రమం గురుభవన్లైనటువంటి మద్దాల శ్రీను అలాగే కాండ్రేగుల శ్రీరామ్ అనే నా ఆధ్వర్యంలో మా దుర్గమ్మ వారి చండీ యోగ మహోత్సవాలు మండల కాలం పాటు జరుగుతున్న విషయం విదితమే. అందులో భాగంగా ఈ రోజు శ్రీమద్ భగవద్గీత పారాయణం అనే కార్యక్రమాన్ని ఈ రోజు మొదలుకొని 18 రోజుల పాటు మేము మా పీఠంలో ఉన్న ఆశ్రమ భవానీలు భక్తులందరి చోట కూడా నిత్య పారాయణం చేయాలనే సంకల్పంతో ఈ రోజు ఈ యొక్క భగవద్గీత పారాయణాన్ని ప్రారంభించడం జరిగింది. మనకి మహాభారతాన్ని శ్రీకృష్ణ ద్వైపాయనుడు పరాశరుడు తనయుడు వేదవ్యాస మహర్షి అయినటువంటి వేదవ్యాసుల వారు మనకి మహాభారతాన్ని రచించడం జరిగింది. ఆ యొక్క మహాభారతం సుమారుగా 1,00,000 శ్లోకాలతో కూడి ఉన్నది. మరి అన్ని శ్లోకాలను మానవ మాతృలను పఠించలేమనే ఉద్దేశంతో శ్రీకృష్ణుడే స్వయంగా అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని ఒక 700 శ్లోకాలని మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని, అదే మన జీవిత పాఠం అని చెప్పేసి మనకి 700 శ్లోకాలని అందించడం జరిగింది. మరి ఆ యొక్క 700 శ్లోకాలని కూడా ఇంకా తగ్గించి కేవలం ఒక 40 శ్లోకాలతో మా గురువర్యులు శ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి గారు, శ్రీమద్ భగవద్గీత ఫౌండేషన్ అధినేత అయినటువంటి శ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి గారు కేవలం 40 శ్లోకాలను మాత్రం నిత్య పారాయణంగా పఠిస్తే బాగుంటుందనే ఉద్దేశం సంకల్పంతో ఆయన ఎల్బీ స్టేడియం హైదరాబాద్ లో 1,00,000 మంది పైచిలకు జనాలతోటి 1,00,000 యువగలార్చన అనేది శ్రీమద్ భగవద్గీత ద్వారా చేశారు. మరి అంత కాదు గాని మా స్థాయిలో మేము కేవలం మా ఆశ్రమ భవాని ద్వారా ఈ యొక్క భగవద్గీత పారాయణాన్ని ఈ రోజు మొదలుకొని 18 రోజుల పాటు చేయాలని సంకల్పించుకొని ఈ రోజు ఈ యొక్క భగవద్గీత పారాయణ ప్రారంభించి, అలాగే ఈ ప్రతిరోజు రోజుకొక అధ్యాయం చొప్పున 18 రోజులు కూడా 18 అధ్యాయాలను కూడా ఇక్కడ చెప్పే ప్రయత్నం నా ద్వారా మా ఆశ్రమంలో చేస్తున్నాం. ప్రజలకి భక్తులకి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు.